నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు అడ్వైజర్ టు వెల్త్ యెల్లా రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే యెల్లా రెడ్డి గారు. నమస్కారం అండి. యెల్లా రెడ్డి గారు, ఆల్మోస్ట్ మీతో సెషన్ చేసి 1 month అవుతుంది కదా. సో ఈ టైం గ్యాప్లో చాలా మంది సుమన్ టీవీ ప్రేక్షకులు, తర్వాత మీ అభిమానులు ఫ్రీక్వెంట్గా మెయిల్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ యెల్లా రెడ్డి గారితో సెషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటంటే కూడా. సో అందుకే ఇంత ఉన్న పలంగా ఇవాళ మిమ్మల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా స్టూడియోకి ఇన్వైట్ చేశాను. అయితే ఒక టాపిక్ గురించి అడగదాం అనుకుంటున్నా. ఇవాళ మీరు వస్తున్నారని తెలిసి ఒక టాపిక్ గురించి ప్రిపేర్ అయ్యాను. ఈ సంపద సృష్టి అంటుంటారు కదా, అసలు నిజంగా ఎంత సంపాదించి పోగు చేసి పెట్టుకుంటే సంపదను సృష్టించినట్లు? సో మీ స్వీయ అనుభవం ద్వారా మరి దీనికి మీరేం చెప్తారు? ఓకే అండి. మేము జనరల్లీ చాలామంది మమ్మల్ని కలవడానికి వస్తారు. రోజు ఎంత లేదన్నా ఒక 3-4 అన్నా కూడా జస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వస్తుంటారు. సో వీ గాట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ మాకు వస్తూ ఉంటాయండి కస్టమర్ల దగ్గర నుంచి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెబుతూ ఉంటారు. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది పీపుల్ ఎలా ఉంటారు అంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ప్రొడక్ట్స్ గురించి అసలు అవగాహనే ఉండదు. ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ప్రొడక్ట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్, బ్యాంక్ ఎఫ్డి, పోస్ట్ ఆఫీసు, ఇవన్నీ కూడా ఓకే, రాంగ్ ప్రోడక్ట్ ఏమి కాదండి. ప్రతిదానికి ఒక్కొక్క వాల్యూ ఉంది, ఒక్కొక్కరికి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. బట్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి ఆ డిఫరెన్సెస్ ఏమీ చేయకుండా జస్ట్ ఏదో క్యాజువల్లీ చేసేస్తారు. మార్కెట్ గురించి అవగాహన లేకుండా, మార్కెట్ గురించి అసలు ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ గురించి అవగాహన లేకుండా, రిటర్న్స్ ఏ స్థాయిలో ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే అండి, ఎఫ్డీస్ ఆర్ వెరీ గుడ్ ఇఫ్ ఇట్ ఇస్ షార్ట్ టర్మ్. మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ ఈజ్ వెరీ బ్యాడ్ ఇఫ్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్. సో ఏటికి ఏ ఇన్స్ట్రుమెంట్ దేనికి వాడాలి అనేది అసలు అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లేషన్ అంటే జనరల్లో ఒక అవగాహన అంటూ చాలా మందికి లేదండి. అక్కడి నుంచి ద్రవ్యోల్బలము, ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల, ఇలాంటివన్నీ ఏదో క్యాజువల్లీ రోజు చూసేదే, కానీ దాన్ని ఏంటంటే టెక్నికల్గా తెలియదు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాట్ ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్ కానీ చాలామంది మంచి శాలరీస్ ఉన్న వాళ్ళకు కూడా అది లేకుండానే ఉంటారు. సో ఇక్కడ మేము వచ్చేపాటికి ఏంటంటే, బీయింగ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఫస్ట్ టోటల్లీ వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం చూసి వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేయాలి, అసలు ఎంత చేయాలి, ఎందుకు చేయాలి, అక్కడి నుంచి మేము ఒక్కొక్కటి వరుసగా తీసుకుంటూ వస్తాం. ఫస్ట్ చాలామందికి ఏంటంటే, మీ గోల్స్ ఏంటి అని అడుగుతాము. ఫస్ట్ క్వశ్చన్ ఏదో 2-3 చెబుతారు. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ మ్యారేజ్, హోమ్ తీసుకోవాలండి, అంతే. రిటైర్మెంట్ అన్నవాడు జనరల్లీ మేము వినమండి. ఆలోచన ఇప్పుడు కదా 55 వచ్చాక 60 వచ్చాక ఇప్పుడు ఏం పని చాలా అందరికి నేను ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ గోల్స్ రాసేటప్పుడు ఆ ఫస్ట్ కాలం వదిలిపెట్టి వాళ్ళు చెబుతారేమో అని వాళ్ళు చెప్పిన పాయింట్ల్లో రాసుకుంటూ వస్తాను. ఫస్ట్ పాయింట్ వదిలేసి మిగతా అన్ని పాయింట్స్ చెబుతూ వస్తారు. సో ఫస్ట్ వాళ్ళ నీడ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, దేనికి ఏ నీడ్కి ఎంతెంత పెట్టాలి ఏంటి అక్కడ చేసుకుంటూ వస్తాం. అన్నిటికన్నా ఒక జనరల్లీ ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వచ్చేపాటికి, మీరు అన్నట్టుగా వెల్త్ క్రియేషన్ అనే టైంకి వచ్చేపాటికి ఆ అవగాహన లేకుండా కొంతమంది ఏంటి అంటే, ఈరోజు 1 లక్ష పెట్టామండి, 5 ఏళ్ళు అయింది, డబుల్ అయింది సార్, తీసేసాము అంటే. వెల్త్ క్రియేషన్ అన్నదానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన అవగాహన ఉంది. ఇంకొక అంటే జనరల్లీ మా కస్టమర్స్ తోటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, ఇంకొక వ్యక్తి ఏంటంటే 60-65 ఇయర్స్, రీసెంట్లీ రిటైర్ అయిన తర్వాత వేరే దగ్గర జాబ్ చేశారు, ఓన్ హౌస్ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మామూలుగా ఇట్లా మంచి రిటర్న్స్ వస్తాయి అంటే, సరే యెల్లా రెడ్డి గారు ఎప్పుడు మనీ అంటారేంటి, నా దగ్గర ఆల్రెడీ 2 కోట్లు ఉన్నాయండి, ఇల్లు ఉంది, నేను ఇంకెంతకాలం ఉంటానో నాకు తెలియదు, ఇప్పుడు 65, పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇప్పుడు 2 కోట్లు, 4 కోట్లు ఇస్తారండి, మీరు ఏం చేసుకోవాలి నేను అంటారు. వాళ్ళ పర్వ్యూ ప్రకారంగా అది చాలా కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అదే వ్యక్తి దగ్గర ఈరోజు 2 కోట్లు లేకుండా జస్ట్ 10 లక్షలే ఉంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎనఫ్ మనీ ఉంది కాబట్టి
మనీ గురించి ఆలోచించడం లేదు. కానీ రిలాక్స్డ్ గా ఉంటున్నారు రిలాక్స్ అయిపోతున్నారు. కాబట్టి అదే 10 లక్షలే ఉందనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ మనీ ఫర్ దెమ్. మనీ తీసేయడానికి లేదండి. అల్టిమేట్గా ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా మనీ గురించి క్యాలిక్యులేట్ చేస్తారు. లేకపోతే ఉంటే ఎస్ అన్నట్టుగా ఆయన అన్నట్టు కరెక్టే. ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్ళాను, అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో వచ్చేపాటికి ఒక ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళానండి. ఆయన ఏమన్నా అంటే, ఎల్లా రెడ్డి గారు 5,000 10,000 నేను పెట్టగలను, బట్ మీరు లాంగ్ టర్మ్ చెబుతున్నా అండి, ఆల్రెడీ నేను 30-32 సంవత్సరాలు 28 ఇయర్స్ నేను పెట్టాలి నా రిటైర్మెంట్ కోసం. అట్లా కాకుండా నేను పిల్లలకి కూడా వాళ్ళ డిఫరెంట్ స్టేజెస్ గురించి నేను ఆలోచిస్తున్నాను. మేబీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్, 35th ఇయర్లో వాళ్ళ సెటిల్మెంటు, ఆ తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను. నా దగ్గర లక్కీగా ఇన్కమ్ ఎర్న్ చేసే మెషిన్ నేను ఇప్పుడు, నా దగ్గర ఎనఫ్ మనీ ఉంది. షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ చెప్పేసి నేను పే చేసేస్తాను అన్నారు. షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్, మేబీ 5 years 6 years చెప్పండి, నేను పే చేసేస్తాను. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్ ఫర్ మీ ఆల్సో. ఐ ప్రిపేర్డ్ ఎ చార్ట్ ఫర్ దెమ్. సర్ప్రైజింగ్లీ ఆ కస్టమర్ చెప్పింది అంటే, ఒక 1 lakh rupees ఎవ్రీ మంత్ పెట్టేస్తాను నేను, నెలకు 1,00,000 రూపాయలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ తీయను. తర్వాత తీయను, ఆ వేరియస్ టాపిక్స్ ఆ నీడ్స్ వచ్చేదాకా నేను టచ్ చేయను దాన్ని. సో కరెక్ట్గా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ వరకు, మ్యారేజ్ వరకు, వాళ్ళ రిటైర్మెంట్ కూడా. ఎర్లీ రిటైర్మెంట్ అంటే నేను డబ్బులు సంపాదించి చేస్తాను, వాళ్ళు 60 సంవత్సరం దాకా వర్క్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ 50వ సంవత్సరం రిటైర్మెంట్ అనుకోండి, సో ప్లాన్ చేయండి అని నాకు చెప్పారు. సర్ప్రైజింగ్లీ నేను క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోతే, ఆ పర్టికులర్ వ్యక్తి పెట్టడమే కాకుండా వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళ కొలీగ్స్ ఒక 10 మంది తోటి ఇన్వెస్ట్ చేయించారు. ఎన్ని ఇయర్స్కి మీరు చెప్పిన షార్ట్ టర్మ్ అంటే జస్ట్ 6 years. 6 years డ్యూరేషన్ వాళ్ళు అడిగారు. అంత 10 years వరకు మేము ఇన్వెస్ట్మెంట్ పెడతామని మీకు వాళ్ళు చెప్పడం. అంటే ఎవ్రీ మంత్ 1 lakh rupees చొప్పున, ఒక సంవత్సరానికి 12 లక్షలు అవుతుంది. జస్ట్ 6 years ఓన్లీ టు పే. 6 సంవత్సరాలు మాత్రమే పే చేస్తే 72 లక్షలు అవుతుంది. అది అంటే ఇక తర్వాత నో పేమెంట్, జస్ట్ కీప్ వాచింగ్ హౌ ఇట్ ఇస్ గ్రోయింగ్, అంతే, ఇంకేమి చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కేవలం 6 years 6 సంవత్సరాలు మాత్రమే చేస్తారు. తర్వాత నుంచి రిలాక్స్ అయిపోవాలి, ఇంకా అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఏమీ లేదు. సర్ప్రైజింగ్లీ అతని 50వ సంవత్సరంకి చూసుకుంటే 166 కోట్ల వెల్త్ క్రియేషన్ అవుతుందండి. 166 కోట్ల వెల్త్ క్రియేషన్ అవుతుంది. జస్ట్ 6 సంవత్సరాలు పే చేయండి, మర్చిపోండి. అంటే 6 సంవత్సరాలకి 72 లక్షలు మనం ఇన్వెస్ట్ చేస్తే అతనికి 50వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి 166 కోట్లు అవుతుంది. ఎస్, వాళ్ళ పిల్లలకి వాళ్ళ రిటైర్మెంట్, ఎర్లీ రిటైర్మెంట్ 166 కోట్లు. అంటే ఇక్కడ చూడండి, పర్సన్ టు పర్సన్, ఒక పర్సన్ ఏమో 1 లక్ష వచ్చి పెట్టి ఇన్వెస్ట్ చేసేసి ఇంకొక 1 లక్ష కాగానే అబ్బో చాలండి నాకు చాలా వచ్చేసింది అనుకుంటారు. బట్ ఈ వ్యక్తి ఎవ్రీ మంత్ 1 lakh rupees ఇన్వెస్ట్ చేసి 166 కోట్లు, ఇట్ ఈస్ సో కాల్డ్ వెల్త్ కదండి. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను, నిజంగా నమ్మశక్యంగా లేదు అసలు. 72 లక్షలకి 166 కోట్లు పోగు చేసుకోవడం అంటే, అది కూడా ఒకసారి చెప్పండి అసలు. వెరీ నార్మల్ ఎట్ ది రేట్ ఆఫ్ 12% చొప్పునైతేనే 12% CAGR వేసుకున్నా కూడా 166 కోట్లు. 166 కోట్లు. ఒకవేళ 15 వేసుకుంటే దాదాపుగా 531 కోట్లు అవుతుందండి. 531 కోట్లు ఏంటి సార్ అసలు? అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండి. చాలామందికి తెలియంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అది మ్యూచువల్ ఫండ్లో వస్తుంది, ఇంత బాగా ఉంటుంది అని. ఈ రోజు కూడా మన బ్యాడ్ లక్ ఏంటంటే, ఇండియా మొత్తం మీద జస్ట్ 3% మాత్రమే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారండి. మెల్లగా అందరినీ తీసుకొచ్చేసి, సరే ఇక్కడ ఇన్ఫ్లేషన్ బీట్ చేయని ప్రొడక్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకే కాదండి వెల్త్ క్రియేషన్, కంట్రీ కూడా వెల్త్ క్రియేషన్ కావడం లేదు ఇక్కడ. సో వాళ్ళకు కూడా ఆ 15%, ఆ 12% రేంజ్లో వచ్చేసి వాళ్ళు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసి, ఐ మీన్ సేవింగ్ అంతా బాగా వస్తే అల్టిమేట్లీ నేషన్కి కూడా గ్రోత్ వస్తుంది. సో తెలియని వాళ్ళకి చెప్పడమే చాలా ముఖ్యమండి. డిఫరెంట్ కేటగిరీస్, వాళ్ళ నీడ్స్ బట్టి మనం జనరల్లీ యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ వీ హ్యావ్ టు క్యాటర్ దెమ్.
రైట్. అయితే ఇప్పుడు ఒకసారి అంటే మీరు చెప్పిన ఈ నంబర్స్ ఏవైతే ఒకసారి అసలు టెక్నికల్గా మనకి స్టాటిస్టికల్గా ఇవి ఎట్లా వర్కౌట్ అవుతాయి అంటే ఒకసారి మన ప్రేక్షకులకు డీటెయిల్గా ఒకసారి చెప్పగలరు? యా, ఏం లేదండి, ఇక్కడ 1 lakh రూపీస్ పర్ మంత్ చొప్పున 1 yearలో 12 లక్షల రూపాయలు పే చేస్తాము. అట్లా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ అండ్ సిక్స్త్ ఇయర్. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి వాటికి 72 లక్షలు అవుతుంది. సో దే ఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఎనీమోర్ అండ్ దే ఆర్ నాట్ రిమూవింగ్ ఎనీథింగ్. సో అదే అమౌంట్ మనకి 10th ఇయర్కి వచ్చేప్పటికి దాదాపుగా 2 కోట్లు అవుతుందండి. 10th ఇయర్కి 2 కోట్లు అవుతుంది. 2 కోట్లు అవుతుంది. అలాగే చూసుకుంటూ వెళ్తే ఏమి టచ్ చేయకుండా జస్ట్ రివ్యూ చేసుకోవాలి, ఫండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇయర్లీ రివ్యూ ఉంటుంది. ఆ పర్టికులర్ కస్టమర్కి నేను ఇన్ని సంవత్సరాల నుంచి రివ్యూ చేసుకుంటూ వస్తున్నాను. సో కొంచెం మధ్యలో కొంచెం చేంజింగ్ చేసినా కూడా మొత్తం మీద సేమ్ అమౌంట్ మనకు వస్తూ ఉంటుంది కాబట్టి సో ఆల్మోస్ట్ ఇట్స్ మోర్ దెన్ 15% అక్యూములేటింగ్ నౌ యాజ్ అన్ నౌ. బట్ నేను జనరల్లీ చెప్పేది అంటే 12% ఎక్స్పెక్ట్ చేయండి, అంతకన్నా డెఫినెట్గా ఎక్కువ వస్తుంది. సో 12 చెప్పి 13, 14, 15 వేస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. తక్కువ చెప్పి ఎక్కువ వస్తే ఇంకా హ్యాపీ. సో కాబట్టి నేను కొంచెం తక్కువే చెబుతాను. 15, 18 వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ జనరల్లీ 12 చూసుకున్నా కూడా ఒక 166 కోట్లు వెల్త్ క్రియేషన్ అంటారా కాదా? వినడానికి నెంబర్ అసలు షాకింగ్ నెంబర్ అసలు. బట్ ఇది చెప్పిన తర్వాత చాలామంది ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఆ పర్వ్యూ అక్కడ దాకా తీసుకెళ్ళడం లేదు. అక్కడ దాకా ఆ వ్యూ చూపిస్తే చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. 50,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తారు. ట్రై చేద్దామండి, ఓన్లీ 6 years కదా, ఐ కెన్ డూ ఇట్. కొంచెం కష్టమైంది, ఎస్ కష్టమైంది. బట్ వెల్త్ అంత ఈజీ ఏం కాదండి వెల్త్ క్రియేషన్ చేయడం. సో ది పాసిబిలిటీ ఈజ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఎల్లారెడ్డి గారు. సంపద సృష్టి అంటే ఏంటి, అసలు ఎంత సంపదను సృష్టించుకుంటే మనం నిజంగా డబ్బు సంపాదించినట్లు అనే అంశానికి సంబంధించి చాలా విశ్లేషణాత్మక వివరణ ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.